ఖలియా ఎలా చేస్తారో వీడియో తీసి పెట్టక్క అని చెప్పి ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు. నేనైతే ఆల్రెడీ ఇది అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోలో. తను చూడలేదేమో, ఇప్పుడు షార్ట్స్లో అయితే పెడుతున్నాను. పచ్చిపప్పుని 2 సార్లు నీట్గా కడిగి మూడోసారి నీళ్లు పోసి అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత అందులో కొన్ని సొరకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నూనె అనేది పోసి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, సొరకాయ, వంకాయ ముక్కల్ని కూడా వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత 2 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా వేసి ఇంకోసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి నూనె బయటికి వచ్చేంత వరకు. ముందుగా నానబెట్టిన చింతపండుని పచ్చిపప్పుతో పాటు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ఇందులో వేసుకోవాలి. అన్ని కలిసేలా ఒకసారి కలుపుకొని మనకు కావాల్సిన నీళ్లను కూడా పోసి మీడియం ఫ్లేమ్ లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మరిగించుకోవాలి. అంతే ఖలియా అనేది రెడీ అవుతుంది. మరిగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ ని కూడా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.